నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఉప్పు దీపం ఎలా పెట్టాలో చూద్దాం. అసలు ఉప్పు దీపం ఎందుకు పెడతారు అని చాలామందికి తెలీదు. చెప్పాలంటే ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల ఎవరైతే ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు ఉండడం లేదు, డబ్బు నిల్వ ఉండడం లేదు అనుకునే వాళ్ళు, అలాగే ఆరోగ్య సమస్యలున్న ఆరోగ్యవంతంగా ఉండలేకపోతున్నాము మేము, మనశ్శాంతి ఉండడం లేదు, ఇంట్లో ఏ పని చేయకపోయినా కూడా ఆటంకాలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, ఇంకా అధిక ధనం ఉండకపోవడం, ధనం అనేది ఇంట్లో నిల్వ ఉండకపోవడము. సో వీటన్నిటికీ పరిష్కార మార్గం తెలిపేదే ఉప్పు దీపం. సో ఆ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలో ఎవరికి తెలీదు. సో అందుకే ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఉప్పు దీపాన్ని ఫస్ట్ పెట్టుకునే ముందు మనం మంచిగా పూలతో ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది. ఎక్కడైతే మనం దీపం పెడతామో ఆ ప్లేస్లో హ్యాపీగా మంచిగా చామంతి పూలు, గులాబీ పూలతోటి మంచిగా ఇలా పూలతో అలంకరించుకోవాలి. ఇలా మంచిగా అలంకరించుకొని సో ఉప్పు దీపానికి ముందుగా ఒక రాగి పాత్ర కావాలి. సో రాగి పాత్ర లేని వాళ్ళు ఇత్తడి కూడా వాడుకోవచ్చు. అండ్ అలాగే ఈ దీపాన్ని కింద పెట్టకూడదు. కింద పెట్టకుండా ఒక మంచి పెద్ద ప్రమిద తీసుకోవాలి. ఈ ప్రమిదను పసుపుతో మొత్తం పసుపు అంతా రాసుకోవాలి. ప్రమిదకి పసుపు రాసుకొని ఈ ప్రమిదను ఇలా ఈ రాగి పాత్రలో పెట్టుకోవాలి. ముందు అదే లోపల అండ్ వెనక భాగంలో కూడా నీట్గా పసుపు రాసుకోవాలి. ఈ పసుపును నీళ్ళలో కానీ నూనెలో కానీ కలుపుకొని ఇలా మంచిగా రాసుకోవాలి. ఇలా ఉప్పు దీపం పెట్టుకునేటప్పుడు మనం మనసులో ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఉప్పు దీపం పెట్టేటప్పుడు మాట్లాడకుండా మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఇలా దీపం పెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. సో ఇందులో ఉప్పు పోసేసుకుందాం. ఇలా నిండుగా ఉప్పు పోసుకోవాలి. వెలితి లేకుండా నిండుగా ఈ పెద్ద ప్రమిద నిండుగా ఉప్పు వేసుకోవాలి. ఈ పెద్ద ప్రమిదలో 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. ఈ చిన్న ప్రమిదలకు కూడా నిండుగా పసుపు రాయాలి. ఇలా పసుపు రాస్తూ మన ఇష్ట దైవాలకు పూజ చేస్తూ అలాగే దేవుడి మంత్రాలు చదువుతూ చేస్తూ ఉంటే అది దాని ఫలితం దక్కుతుంది. ఇలా 2 చిన్న ప్రమిదలు తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ప్రమిదల చుట్టూ పసుపు, కుంకుమ బొట్లుగా పెట్టుకోవాలి. ఇలా చుట్టూ పూలు పెట్టుకుంటే దేవుడికి ఎప్పుడైనా మనం పూలు పెడతాము. సో దేవుడి పూజలో ఏ పూజ అయినా సరే పువ్వులు పెట్టుకోవాలి. ఇలా పువ్వులు పెట్టుకొని ఈ చిన్న ప్రమిదల్లో నూనె పోసుకోవాలి. మనం ఎప్పుడైనా దేవుడికి కానీ దీపాలు కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఎందుకంటే లక్ష్మీదేవతకు ఇష్టమైంది నువ్వుల నూనె. నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. అలాగే ఇలా 2 ఒత్తులను తీసుకొని రెండింటిని ఒకదానిలాగా చేయాలి. ఎప్పుడైనా ఒక ఒత్తు పెట్టకూడదు. ఇలా రెండింటిని తీసుకొని కలిపి ఇలా
పెట్టుకొని అండ్ చివరిగా ఈ దీపాన్ని వెలిగించాలి. సో వెలిగించడం అంటే డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. వెలిగించడానికి అగరబత్తులతో కానీ క్యాండిల్తో కానీ ఇలా వెలిగించాలి. అగరబత్తులు తీసుకొని ఇలా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ముఖ్యంగా ఎప్పుడెప్పుడు వెలిగించవచ్చు అని అనుకుంటే శుక్రవారం పూట మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి. శుక్రవారం లక్ష్మీదేవి వారం. సో ఆ రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. మరొక చిన్న డౌట్ ఉండొచ్చు మీ అందరికీ, దీపం పెట్టాక దీపం కొండెక్కితే ఏం చేయాలి? సో ఏం చేయాలి అని అన్నవాళ్ళు, ఎప్పుడైతే ఉప్పు దీపం కొండెక్కుతుందో ఈ దీపంలో ఉండే ఉప్పుని మనం మార్చుకోవాలి. రోజు పెట్టేవాళ్ళు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకునే వాళ్ళు ఈ ఉప్పును మార్చేసి కొత్త ఉప్పుని వారానికి ఒకసారి అలా మారుస్తూ పెట్టొచ్చు. అండ్ ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఎక్కువగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు అనేవి తప్పక ఉంటాయని నమ్మకం. ఎప్పుడెప్పుడు వెలిగించవచ్చు అని అనుకుంటే శుక్రవారం పూట మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి. శుక్రవారం లక్ష్మీదేవి వారం. సో ఆ రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. మరొక చిన్న డౌట్ ఉండొచ్చు మీ అందరికీ, దీపం పెట్టాక దీపం కొండెక్కితే ఏం చేయాలి? సో ఏం చేయాలి అని అన్నవాళ్ళు, ఎప్పుడైతే ఉప్పు దీపం కొండెక్కుతుందో ఈ దీపంలో ఉండే ఉప్పుని మనం మార్చుకోవాలి. రోజు పెట్టేవాళ్ళు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకునే వాళ్ళు ఈ ఉప్పును మార్చేసి కొత్త ఉప్పుని వారానికి ఒకసారి అలా మారుస్తూ పెట్టొచ్చు. అండ్ ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఎక్కువగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు అనేవి తప్పక ఉంటాయని నమ్మకం. శుక్రవారం పూట ఈశాన్య మూల వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అండ్ అలాగే ఈ దీపాన్ని ఒక్క ఇంట్లోనే దేవుడి ముందు కాదు, ఎక్కడైనా వెలిగించవచ్చు. ఆఫీసుల్లో కానీ, కాలేజీలలో కానీ, స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా మనం వెలిగించవచ్చు. ఇలా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెలువడతాయి. అండ్ అలాగే ఆరోగ్య సమస్యలున్నా మనం దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ఏ సమస్యలు అయితే చెప్పుకుంటూ దీపాన్ని వెలిగిస్తామో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. సో చూసారు కదా, ఇది ఉప్పు దీపం వెలిగించే విధానం. ఇలా వెలిగిస్తే మీరు అనుకున్నదంతా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.